ఆవిడ మీడియాతో కూడా మాట్లాడుతున్న కనబడుతుంది. మీడియాతో మాట్లాడుతున్నాడు ఆవిడ. సో మారెడ్డి లతారెడ్డి ఆనందోత్సాహంలో ఎస్ మారెడ్డి లతారెడ్డి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భయపడే పరిస్థితుల్లో మీరు పోటీ చేశారు. ఎలా ఈ విజయాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ విజయాన్ని నేను ఈ జనాలు తీర్పు అదే మా ప్రజలు బాగా మెజార్టీతో గెలిచానండి. అంటే ఇప్పటికి బ్రేక్ అయినట్టేనా ఇది ఇక్కడ పులివెందుల్లోనా ఆధిపత్యానికి బ్రేక్ అయినట్టేనా? ముందు మీరు చెప్పండి. అంటే పులివెందుల్లో యాక్చువల్ గా ఎలక్షన్ గతంలో జరిగిన పరిస్థితి లేదు. మీరు నిలబడిన తర్వాత భారీ మెజారిటీ ఇచ్చారు. ఎలా చూస్తారు? న్యాయం ధర్మం గెలిచింది. నన్ను ఇబ్బంది పెట్టద్దండి. రైట్, పులివెందుల పులిగా టీడీపీ విజయ డంకా మోగించింది. పులివెందుల పులి ఎవరు అనేటువంటి ప్రశ్నకి ఉత్కంఠకి తెరపడింది. పులివెందుల పులి టీడీపీయే, నారా లోకేషే, చంద్రబాబు అనేది మరోసారి ఇక్కడ రుజువైంది. ప్రజాస్వామ్యం బతుకుంటే ఎప్పుడో మేము పులివెందులో గెలుపొందే వాళ్ళము. పులివెందుల మాకు అడ్డాగా మారేది అని చెప్పి టీడీపీ ఇప్పుడు చెప్తోంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు కాబట్టే, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గొడ్డలి పెట్టిగా త్యజించారు కాబట్టే ఇప్పటి వరకు వైసీపీ మాత్రమే అక్కడ కనిపించింది అని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. మారెడ్డి లతారెడ్డి కూడా బయటికి వచ్చారు. చాలా ఎమోషనల్ గా ఉన్నారు ఆవిడ. మీడియాతో కూడా మాట్లాడేందుకు కొంత ఎమోషనల్ గా, అంటే ఆనందోత్సాహం మధ్యలో ఏం మాట్లాడకూడదు తెలియడం లేదు. ఎందుకంటే ఎన్నో రోజుల పోరాటం, తన భర్త జగన్కి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఆయా నియోజకవర్గంలో అంతో ఇంతో టీడీపీని బ్రతికించగలిగాడు. టీడీపీ నాయకుల్ని, టీడీపీ కార్యకర్తల్ని కనీసం టీడీపీ అని చెప్తేనే వారికి చుక్కలు చూపించేటువంటి పరిస్థితుల నుంచి వారందరినీ ఒక కంట కనిపెడుతూ కాపాడుతూ వచ్చాడు. అసలు ఈ జనాలు తీర్పు అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు చాలా బాగా ఇచ్చారండి. బాగా మెజార్టీతో గెలిచానండి. అంటే ఇప్పటికి బ్రేక్ అయినట్టేనా ఇది ఇక్కడ పులివెందుల్లోనా ఆధిపత్యానికి బ్రేక్ అయినట్టేనా? ముందు మీరు చెప్పండి. అంటే పులివెందుల్లో యాక్చువల్ గా ఎలక్షన్ గతంలో జరిగిన పరిస్థితి లేదు. మీరు నిలబడిన తర్వాత భారీ మెజారిటీ ఇచ్చారు. ఎలా చూస్తారు? న్యాయం ధర్మం గెలిచింది. నన్ను ఇబ్బంది పెట్టద్దండి. రైట్, సో తను ఆనందోత్సాహ మధ్యలో మునిగి తేలుతూ ఉన్నారు. చాలా ర్యాలీగా వచ్చారు. చాలా ఉత్కంఠభరితమైన ఎన్నికల ప్రక్రియలో తను గెలుపొందారు కాబట్టి కొంత నాకు సమయం ఇవ్వండి, మాట్లాడుతాను రకంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే బీటెక్ రవితో నారా లోకేష్ మాట్లాడి తెలుస్తుంది. అటు సవిత కూడా, మంత్రి సవిత కూడా చంద్రబాబుతో మాట్లాడుకొచ్చారు. చంద్రబాబుతో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ పైన, రిజల్ట్స్ పైన ఆవిడ అప్డేట్స్ అందించినట్టు తెలుస్తోంది. సో చాలా ఉత్కంఠమైనటువంటి పులివెందుల ఉప ఎన్నిక రిజల్ట్స్ కూడా బయటపడ్డాయి. ఇక చరిత్ర తిరగరాసింది టీడీపీ అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. 6,052 మెజారిటీతో టీడీపీ అక్కడ గెలుపొందింది. సో అటు వైసీపీకి కేవలం 680 ఓట్లు మాత్రమే పోలేనట్టుగా అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే అనౌన్స్మెంట్ రాలేదు. కానీ మనకు సమాచారం మేరకి 680 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు పోలయ్యాయి. ఇక పులివెందుల కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయింది. పులివెందుల వార్ వన్ సైడెడ్ గా టీడీపీ వైపే ప్రజలంతా నిలబడ్డారనడానికి ఒక నిదర్శనంగా చూడాలి. అయితే ఇంకా